ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతూ ఉండగా 3000 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు సమస్యాత్మక ప్రాంతాలపై డ్రోన్ల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 1,56,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఆప్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ బరిలో 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఎన్నికల విధుల్లో 35,000 మంది పోలీసులు పాల్గొనబోతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా ఈ రోజు సాయంత్రం 6:30 తర్వాతే ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ కాంగ్రెస్ లు మొత్తం స్థానాల్లో పోటీ చేస్తూ ఉండగా బీజేపీ 68 స్థానాల్లో బరిలో దిగింది. ఇక మిగిలిన 2 స్థానాల్ని జేడీయూ, ఎల్జేపీకు కేటాయించింది. సిపిఐ 6 స్థానాలు, సిపిఎం 2, సిపిఐఎంఎల్ 2 స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాయి. ఇక బీఎస్పీ 70 స్థానాల్లో, ఎన్సీపీ 30, ఎంఐఎం 2 స్థానాల్లో అభ్యర్థుల్ని రంగంలోకి దింపాయి. దాదాపు అన్ని పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ఢిల్లీలో హోరాహోరీ పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ మధ్య కనిపిస్తోంది. ఇక వరుసగా 4వ అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తోంది. అయితే ఇదే ఆ పార్టీకు కాస్త వ్యతిరేకంగా మారింది. దీనికి తోడు టికెట్ లభించి 7 బీజేపీలో చేరడం ఆప్కు కాస్త ఇబ్బందికర పరిణామమే. ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఉచిత విద్యుత్, త్రాగునీరు, విద్య, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లభిస్తాయని ఆప్ అంచనా వేస్తోంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అరెస్టులు కూడా ప్రజల్లో సానుభూతిని పెంచాయనేది ఆ పార్టీ ఆలోచనగా ఉంది. ఉచిత పథకాలపై ఇన్నాళ్లు అధికార పార్టీని విమర్శించిన బీజేపీ అధికారం కోసం భారీగా ఉచిత హామీలు ఇచ్చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ స్లోగన్ ఎత్తుకుంది. ఢిల్లీలో ఉద్యోగ వర్గాలు అధికంగా ఉండడంతో ఇటీవల బడ్జెట్లో ట్యాక్స్ పేయర్లకు ఇచ్చిన రిలీఫ్ లభిస్తుందని బీజేపీ భావిస్తోంది. కేజ్రీవాల్, సిసోడియా సహా ఆప్ నేతలపై ఉన్న కేసులు తమకు అనుకూలిస్తాయని బీజేపీ ఆలోచిస్తోంది. అదే సమయంలో 3 పర్యాయాలుగా అధికారంలో ఉండడంతో ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత లబ్ధి చేకూరుస్తుంది అనేది అంచనాలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కనీసం ఈసారైనా ఖాతా తెరుస్తుందా అనేది సందేహంగా మారింది. ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పలేకున్నా ఓట్లు మాత్రం గణనీయంగా చీల్చే అవకాశం ఉందంటున్నారు. ఇక మజ్లిస్ పార్టీ సైతం విజయం సాధించకపోయినా 2 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లను చీల్చేందుకు టాక్ వినిపిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఢిల్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. అస్థిరలో పాగా వేసేందుకు ఇప్పటికే అన్ని పార్టీలు కూడా పూర్తిగా గత కొంతకాలంగా స్కెచ్లు వేస్తున్నాయి. ఎన్నికల పర్వానికి సిద్ధమయ్యాయని చెప్పవచ్చు. అటు ప్రచార ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. కొద్దిసేపట్లో ఇప్పటికే మాక్ పోలింగ్ కూడా పూర్తయింది. మరి కొద్దిసేపట్లో ఎన్నికలు ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 6 గంటల నుంచి మాక్ పోలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈసారి ఢిల్లీలో హోరాహోరీ పోటీ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అటు ముఖ్యంగా ప్రముఖ పోరు జరుగుతున్నా చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతంకి ఆప్ తో పాటు అటు కేంద్రంలో అధికారంలో బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా విశ్లేషకులు చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఢిల్లీలో 70 స్థానాలు ఉన్నాయి. 70 స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరగనుంది. అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో చూసుకున్నట్లయితే 58 స్థానాలు జనరల్ స్థానాలు ఉన్నాయి. అందులో 12 స్థానాలు ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించారు. అయితే
ఆమ్ ఆద్మీ పార్టీ 70 మంది అభ్యర్థులను ప్రకటించగా, అలాగే బీజేపీ పార్టీ 68 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో 2 పార్టీలని మిత్రపక్షాలకు వదిలిపెట్టింది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం 70 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. బీఎస్పీ పార్టీ కూడా 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఎంఐఎం పార్టీ 2 స్థానాల్లో పోటీ చేస్తుంది. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రక్రియ కొంత రసవత్తరంగా మారిందనే చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఢిల్లీలో మొత్తం 1,55,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 83,49,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 71,74,000 మంది మహిళా ఓటర్లు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 20 నుండి 29 సంవత్సరాల మధ్య ఓటు హక్కులు కలిగిన వారు సుమారు 25 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా పూర్తిగా పట్టణానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువ ఉన్నట్లు మాత్రం తెలుస్తుంది. అయితే అంతేకాకుండా తొలిసారిగా కూడా సుమారు 2,80,000 మంది ఓటర్లు తొలిసారి ఢిల్లీలో ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే వికలాంగులకు సంబంధించి కూడా ఢిల్లీలో ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు సుమారు 70 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 79,000 ఓటర్లు ఢిల్లీలో ఓటు హక్కులు వినియోగించుకొని ఉన్నారు. అయితే అంతేకాకుండా 100 ఏళ్లకు దాటిన సంబంధించిన వారు కూడా సుమారు 830 మంది 100 ఏళ్లకు దాటిన ఓటర్లు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి 85 ఏజ్ దాటిన వృద్ధులు కూడా సుమారు ఢిల్లీలో 1,00,000కు పైగా ఓటర్లు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. వారి కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ట్రాన్స్జెండర్లకు సంబంధించి కూడా 1,261 మంది ట్రాన్స్జెండర్లు కూడా ఢిల్లీలో ఓటు హక్కు ఈ రోజు వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సుమారు 2,697 ప్రాంతాల్లో సుమారు 13,033 పోలింగ్ కేంద్రాలను కూడా పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తారు. పూర్తిగా ఢిల్లీలో 100% ప్రాంతంగా 100% పట్టణ పోలింగ్ ప్రాంతంగా అటు ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. సగటున ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 1,191 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే అయితే వాతావరణం కొంత కూల్ గా ఉండడంతో ప్రస్తుతం అక్కడ ఢిల్లీలో చూసుకున్నట్లయితే చలి తీవ్రంగా ఉండడంతో 10 నుంచి 12 డిగ్రీలు శాతం ఉండడంతో చాలా వరకు కూడా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు మరికొద్ది 9 తర్వాతనే వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే వెబ్ కాస్టింగ్ కూడా 100% నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. సుమారు పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 30,000కు పైగా కెమెరాలు ఏర్పాటు చేశారు. 35,000 పైగా పోలింగ్ సిబ్బందితో పాటు అటు పోలీసులను కూడా బందోబస్తుగా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అన్ని చోట్ల కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపుతో కొంత ఆలస్యంగా కొన్ని చోట్ల పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 70 స్థానాలకు గాను 62 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. కేవలం 8 స్థానాల్లో మాత్రమే బీజేపీ పార్టీ విజయం సాధించింది. గతంలో చూసుకున్నట్లయితే 2015లో సైతం 67 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. 3 స్థానాలకి మాత్రమే బీజేపీ పార్టీ గెలిచినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు 4వసారి గెలిచేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని రకాల సర్వశక్తులు ఒడ్డుతుందనే చెప్పవచ్చు. అయితే మరోసారి చూసినట్లయితే కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం ఈసారి ఢిల్లీ ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే తెలుస్తుంది. 25 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈసారి మరోసారి 4వసారి ఢిల్లీలో పాగా వేసేందుకు మాత్రం సిద్ధమవుతుంది. అయితే గత 2 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. ఈసారి మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈసారి ఎలాగైనా 2 డిజిట్ల సంఖ్యకైనా వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని స్థానాల్లో మాత్రం ఈ రోజు న్యూఢిల్లీ స్థానానికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సందీప్ దీక్షిత్ ఢిల్లీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కుమారుడు శీలా దీక్షిత్ కూడా బరిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా సీఎం అతీషి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ప్రస్తుత సీఎం అతీషి కల్కాజీ స్థానంలో పోటీలో నిలుస్తున్నారు. అంతేకాకుండా మనీష్ సిసోడియాకి సంబంధించి జంగ్పురా నుంచి పోటీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ రోజు ఎన్నికలకు సంబంధించి ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. ఎలక్షన్ కి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. సుమారు 220 పారామిలిటరీ బలగాలను కూడా వినియోగిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కొన్ని చోట్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ ను కూడా దారి మళ్లిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా న్యూఢిల్లీకి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కూడా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారికి ఇప్పటికే లీవ్ ఇచ్చి అధికారికంగా లీవ్ ఇచ్చి ఉద్యోగులు ఏదైతే ఉన్నారో ఓటు హక్కు లేని వారికి అధికారికంగా లీవ్ ఇచ్చి వారి ప్రాంతాలకు తరలించినట్టు కూడా తెలుస్తుంది.
అంతేకాకుండా జనవరి 7 నుంచి ఇప్పటి వరకు ఫిబ్రవరి 2 వరకు ఇప్పటి వరకు 12 కోట్ల పైగా ఇటు ఆ డబ్బుని పోలీసులు సీజ్ చేశారు. 1315 ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా 1353 మందిని అరెస్ట్ కూడా చేశారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు జరిగే 70 స్థానాలకు గాను 659 స్థానాలకు 659 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అటు వివిధ పార్టీలకు సంబంధించి కాకుండా అంతేకాకుండా స్వతంత్రులకు సంబంధించిన అభ్యర్థులు 659 మంది, అంటే ఒక్కో స్థానానికి సుమారు 10కి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో 139 మంది నేర చరిత్రలు అంటే క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు ఉండరు మాత్రం గమనార్హమని చెప్పవచ్చు. అన్ని పార్టీల నుంచి కూడా అటు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి సుమారు 139 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈసారి మాత్రం చాలా స్థానాలకు సంబంధించి అయితే ఎవరికి వారు ఉచిత హామీలపైనే ఎక్కువ మొత్తంలో దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అటు ఢిల్లీలో చూసినట్లయితే అటు ఉచిత బస్ సర్వీస్ తో పాటు 200 యూనిట్ల సంబంధించిన కరెంటును కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్రీగా ఇస్తుంది. కానీ ఈసారి మాత్రం అన్ని పార్టీలు కూడా ఉచితంగా ఇచ్చేందుకే వాటితో పాటు మరికొంత ఉచిత పథకాలను కూడా ఆఫర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో రన్ అవుతున్న 5 గ్యారంటీలను అటు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూడా అమలు చేస్తామంటూ కూడా అటు ఉచిత హామీలు ఇస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు 8500 స్టైఫండ్, అధికారంలోకి వచ్చిన వెంటనే అటు కాంగ్రెస్ పార్టీ 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్తుంది. అంతేకాకుండా ఉచిత బస్సు సర్వీసు, అంతేకాకుండా చాలా చోట్ల ఉచిత విద్యతో పాటు వైద్యం 25 లక్షలకు పైగా ఆరోగ్య బీమాను కూడా ఇస్తాం. అలాగే కాకుండా మహిళలకు 2500 పింఛన్ అందిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలు గుప్పిస్తుంది. అంతేకాకుండా ఇటు బీజేపీ పార్టీ సైతం ఆరోగ్య బీమాతో పాటు ఉచిత వైద్యం, ఉచిత విద్య అంటూ కూడా అటు తాయిలాలు ఆఫర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఈసారి 15 ఆమ్ ఆద్మీకి సంబంధించి కేజ్రీవాల్ కా భరోసా పేరుతో, కేజ్రీవాల్ కా గ్యారంటీ పేరుతో 15 రకాల ఉచిత హామీలతో పాటు పలు రకాల మేనిఫెస్టోను కూడా ఢిల్లీ ప్రజలకు ఆఫర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి గత 3 పర్యాయాలు కూడా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి కొంత వ్యతిరేకత ఉందనే భావన అటు ప్రజల్లో కనిపిస్తుంది. 3 పర్యాయాలు పాలించిన పార్టీకి అన్ని చోట్ల కూడా ఇలాంటి వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. ఈ వ్యతిరేకతను బీజేపీ పార్టీ సొంతం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడుతుందనే చెప్పవచ్చు. ఈసారి ఖచ్చితంగా పాగా వేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఢిల్లీ ఓటర్లు ఎవరి వైపు ఉంటారని మాత్రం కొంత క్వశ్చన్ కరంగా మారిందనే చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి గత కొంతకాలంగా నెలకొన్న పరిణామాలు కొంత అటు ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వస్తాయా లేకుంటే ఇతర పార్టీలకు కలిసి వస్తాయా అనే దానిపై కొంత చర్చ జరుగుతుంది. గతంలో అవినీతి ఆరోపణలను అవినీతి పైనే పోరాటం చేస్తామంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ పార్టీని పెట్టారు. గత అనంత కాలంలో మనీష్ సిసోడియాతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అధినేత కేజ్రీవాల్ కూడా జైలుకి వెళ్లారు. ఈ అంశాన్ని క్యాచ్ గా చేసుకుని అటు బీజేపీ పార్టీ సైతం ముందుకెళ్తుంది. అదే అంశాన్ని కొంత ప్రజల్లో తమకు సానుకూల భావం వస్తుందని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి పోలింగ్ మాత్రం కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 9 గంటల తర్వాత జనాలు ఒక్కొక్కరుగా ఇటు పోలింగ్ స్టేషన్ కి పెరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 62% పోలింగ్ శాతం నమోదైంది. మరి ఈసారి ఎంత శాతం నమోదైంది అనేది సాయంత్రం వరకు వేచి చూసే అవకాశం కనిపిస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.